నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమ దరహాసం పార్ట్ 49. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండప్పా. నీ జీవితంలో జరిగిన చేదు జ్ఞాపకాలన్నిటినీ ఒక కలలా మర్చిపో అని తులసి చెప్పగానే ఆమెను గుండెలకు హత్తుకుంటూ, అంటే తులసి, నువ్వు నన్ను క్షమించినట్టేనా అని అతను అడగగానే ఆమె అతన్ని ఆట పట్టిస్తూ, అన్నీ మర్చిపోమని చెప్పాను, అంతే తప్ప నిన్ను క్షమించాను అని చెప్పలేదు కదా అని ఆమె చెప్పగానే అతను ఆశ్చర్యపోతూ, తులసి, నీ కోపం తగ్గాలంటే నేనేం చేయాలో చెప్పు అని అతను చిన్న పిల్లాడిలా ముఖం పెట్టి అడగగానే తులసి నవ్వాపుకుంటూ ఆ గదిలో నుండి బయటకి వచ్చింది. ఆమె వెనకాలే అతను కూడా బయటికి వచ్చి ఆమె ఎటు వెళితే అటు ఫాలో అవుతూ ఉన్నాడు. తులసి నేరుగా బయటికి వెళ్ళి కార్ వైపు చూస్తూ, నాకు ఎప్పటి నుండో ఒక కల ఉంది, రాత్రంతా నిద్రపోకుండా రోడ్డుపై తిరుగుతూ ఉండాలి అని. ఈరోజు నువ్వు నాకు ఆ కల నెరవేరుస్తావా అని ఆమె అతన్ని చూస్తూ అడగగానే షాన్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆమెను కారులో కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేస్తూ రోడ్డుపైకి వెళ్ళాడు. ఓయ్, ఏం చేస్తున్నావు? నువ్వు గొప్ప బిజినెస్ మ్యాన్వి, ఒక సెలబ్రిటీలా అందరూ నిన్ను చూస్తారు. ఏ టైంలో బయటికి వెళితే ప్రాబ్లం అవుతుందేమో, కాస్త కూడా ఆలోచించకుండా నేను చెప్పానని బయటికి వచ్చేసావు అని తులసి అనగానే అతను ఆమె వైపే చూస్తూ, నువ్వు అడిగితే ఆకాశంలో ఉన్న చుక్కలను కూడా తేగలను, కానీ వాటిని తేవడానికి వేలు కాదు, ఈ చిన్న కోరికను కూడా తీర్చలేనా అంటూ ఆమెనే చూస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. తులసి కూడా అతని కళ్ళలో ఉన్న ప్రేమను చూస్తూ, నన్ను చూస్తూ డ్రైవ్ చేయకు, రోడ్డు చూసి డ్రైవ్ చేయి అని చిలిపిగా కన్ను కొడుతూ అనగానే అతను చూపు పక్కకు తిప్పుకుంటూ, తులసి, నువ్వు కనిపించే అంత అమాయకురాలివి కాదు, నీలో ఒక పెద్ద రౌడీ దాగి ఉంది తెలుసా అని అతను అనగానే, తెలుసు తెలుసు, నువ్వు రౌడీవే కదా, మరి రౌడీ భార్య రౌడీలా ఉండకుండా ఎలా ఉంటుందో అని తులసి అనగానే శ్యామ్ నవ్వుకుంటూ, పిలుపులో చాలా తేడా వచ్చింది, ఇంతకుముందు భయపడుతూ పిలిచేదానివి, ఆ తర్వాత ముద్దుగా బావా అని పిలిచావు, ఇప్పుడు ఓయ్ అని పిలుస్తున్నావు అని అతను అడగగానే తులసి అతన్నే చూస్తూ, ఏంటి అలా పిలిస్తే నీకు నచ్చడం లేదా అని కొంటిగా అడిగింది. నువ్వు ఎలా పిలిచినా నాకు ఇష్టమే అని అతను అనగానే తులసి అతని కళ్ళలోకే చూస్తూ, బావా, నాకు నీపై ఇష్టం కలిగితే ఎప్పుడు ఎలా పిలుస్తానో నాకే తెలియడం లేదు అని అంటూనే స్టాప్ 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 అని గట్టిగా అరవగానే షాన్ సడన్గా కారు ఆపేశాడు. ఏంటి తులసి, ఏమైంది, ఎందుకు ఆపమన్నావు అని ఆమెనే చూస్తూ అడిగాడు. తులసి చేతిని బయటికి చూపిస్తూ, చూసావా, అక్కడ ఎగ్జిబిషన్ నడుస్తుంది, ప్లీజ్ నన్ను అక్కడికి తీసుకువెళ్ళవు అని చిన్న పిల్లల మారాన్ చేస్తూ అడగగానే అతను ఆమె చెయ్యి పట్టుకొని ఒక తండ్రిలా ఆమె వెంటే ఉండి ఎగ్జిబిషన్ అంతా తిప్పుతూ ఆమెకు కావలసినవన్నీ తీసుకుంటూ ఉన్నాడు. తులసి అతని దగ్గర ఒక చిన్న పిల్లలా మారిపోయింది. చిలిపి పనులు చేస్తూ సరదాగా అతనితో ఆ రాత్రంతా గడిపేస్తూ ఉంది. ఆమె బాగా అలసిపోవడంతో, బావా, ఇక ఇంటికి వెళదాం, ఇంకొద్దిసేపు అయితే తెల్లారిపోతుంది అని తులసి చెప్పగానే శ్యాన్
కార్ స్టార్ట్ చేసి, తులసి, నిన్ను మీ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళనా అని అడగగానే ఆమె ఆశ్చర్యపోతూ అతన్నే చూస్తూ, అదేంటి, మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు అని అడిగింది. తులసి, నిజం చెప్పు, రాత్రి మీ వాళ్ళని వదిలి నీకు రావాలని లేకుండే కదా, నేను రమ్మనగానే మౌనంగా నా వెంట వచ్చావు. అయినా అందరూ అక్కడే ఉన్నారు. ఈరోజు నీకు కాలేజ్ కూడా లేదు కదా, ఇంట్లో ఒక్కదానివే ఉండాల్సి వస్తుంది. నాకు ఆఫీస్లో చాలా పనులు ఉన్నాయి, నేను తొందరగా వెళ్ళాలి. నిన్ను మీ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి నేను ఆఫీస్కి వెళ్తాను అని అతను చెప్పగానే తులసి రెప్ప వేయకుండా అతన్నే చూస్తూ, అంటే నువ్వు రాత్రంతా ల్యాప్టాప్లో వర్క్ చేయాల్సి ఉందా? నేను అనవసరంగా నిన్ను బయటికి తీసుకువచ్చాను. ఒక్కసారి కూడా నిద్రపోలేదు. ఇప్పుడు ఆఫీస్లో కూడా నువ్వు చాలా వర్క్ ఉంది అంటున్నావు. అంతా నా వల్లే. రాత్రి నువ్వు వద్దు అని ఉంటే నేను ఇంట్లోనే ఉండేదాన్ని కదా అని తులసి బాధపడుతూ ఉంది. అంతలోనే వాళ్ళిద్దరూ రాజశేఖర్ వాళ్ళ ఇంటికి చేరిపోగానే తులసి కార్ దిగుతూ, బావా, నువ్వు లోపలికి రా, ఫ్రెష్ అయ్యి కాస్త కాఫీ తాగి ఆఫీస్కి వెళ్దువు, ఇలాగే వెళ్తావా అని ఆమె అనగానే షాన్ ఆమె తీసుకున్న గిఫ్ట్స్ అన్నీ బయటికి తీస్తూ, లేదు తులసి, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్తాను. నువ్వు ఇవన్నీ తీసుకొని లోపలికి వెళ్ళు, నేను సాయంత్రం వస్తాను అని అతను అంటూ ఉండగానే సత్యవతి గారు వాళ్ళ వద్దకు వచ్చి కాస్త ఆశ్చర్యంగా వాళ్ళని చూస్తూ, తులసి, అంతా ఓకే కదా, మీ మధ్య గొడవలేమీ జరగలేదు కదా అన్నట్టు కళ్ళతోనే అడిగింది. తులసి చిరునవ్వుతో, మేము బాగానే ఉన్నాము, నువ్వు కంగారు పడకు అన్నట్టు కళ్ళు మూసి తెరిచి జవాబు చెప్పింది. సత్యవతి హమ్మయ్య అని నవ్వుకుంటూ, షాన్ బాబు, ఏంటి లోపలికి రాకుండా వెళ్ళిపోదామనుకుంటున్నారు? మీ ఇద్దరిని చూస్తుంటే రాత్రంతా బయట తిరుగుతూ ఉన్నట్టు కనిపిస్తున్నారు. ముందు మీరు ఫ్రెష్ అవుదురు కానీ రండి అని ఆమె బలవంత పెట్టడంతో షాన్ ఆమెకు అడ్డు చెప్పలేక లోపలికి వెళ్ళాడు. తులసి సాన్బాబుని తీసుకొని గదిలోకి వెళ్ళు అని ఆమె చెప్పగానే తులసి అతన్ని తీసుకొని మేడపై ఉన్న ఆమె గదికి వెళ్ళింది. ఆమె నడుస్తూ ఉంటే ఆమె వెనకాలే వెళుతూ నడుము మడతనే చూస్తూ ఉన్నాడు. గదిలోకి వెళ్ళగానే తులసి డోర్ పెట్టేస్తూ అతన్ని చురుగ్గా చూస్తూ, ఏంటి, నా వెనకాలే వస్తూ నా నడుమునే చూస్తున్నావు, నాకు సైడ్ కొడుతున్నావా అని తులసి అడగగానే అతను తడబడిపోతూ, అదేమీ లేదు, నేను మామూలుగానే చూశాను అంటూ ఆందోళనగా వాష్రూంలోకి దూరిపోయాడు. షాన్ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేలోగా తులసి అతని కోసం టిఫిన్ రెడీ చేస్తూ ఉంది. అతను వాష్రూంలో నుండి బయటికి రాగానే తులసి అతని కోసం తెచ్చిన బట్టలు తీసి బెడ్పై పెట్టింది. అతను నవ్వుతూ ఆ బట్టలు తీసి చేతిలో పట్టుకొని, తులసి, నా గురించి నువ్వు చాలా కేర్ తీసుకుంటావు, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు నా జీవితం అని తులసిని పొగిడేస్తూ రెడీ అయ్యి ఫోన్ చేతిలో పట్టుకొని ఫైల్స్ చెక్ చేస్తూ బయటికి వచ్చాడు. నూర్ బేగం, నాజీమా తులసిని చూసి సంతోషిస్తూ, తులసి, మంచి పని చేశావు, నీతో పాటు వాడిని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చినట్టున్నావు అని అంటూ ఉండగానే షాన్ వాళ్ళ వద్దకు వచ్చాడు. సత్యవతి అతన్ని కూర్చోబెట్టి టిఫిన్ వడ్డిస్తూ ఉంది.
నాకు ఎక్కువ టైం లేదు. కావాలంటే కాస్త కాఫీ తాగుతాను. ఆఫీస్లో టిఫిన్ చేస్తాను అని శ్యామ్ చెప్పగానే సత్యవతి కాఫీ తెచ్చి అతని చేతిలో పెట్టింది. అందరూ ఒకే చోట ఉండడంతో తులసి అందరి వైపు చూస్తూ, మీ అందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నేను చెప్పింది విన్న తర్వాత మీరు కాదు అనకూడదు, ఖచ్చితంగా చేయాల్సిందే అని దబాయిస్తూ చెప్పడంతో నాజిమా నవ్వుతూ, బాబీ, నువ్వు అందరి నిర్ణయం తెలుసుకోవాలి అంటూనే నువ్వే నీ నిర్ణయం చెప్పేస్తున్నావు. ముందు నువ్వు ఏమనుకుంటున్నావో అది చెప్పు అని అనగానే తులసి వరుణ్ కీర్తిల వైపు చూస్తూ, పిన్ని, బాబాయ్, కీర్తి చాలా మంచి అమ్మాయి. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. నేను ఎలా ఉంటానో అచ్చం అది కూడా అలాగే ఉంటుంది. అమ్మ నాన్న ఇద్దరు చిన్నప్పుడు చనిపోయారు. వాళ్ళ మేనమామ పెంచి పెద్ద చేశాడు. అతను ముంబైలో ఉంటాడు. దీని పేరు మీద కొంత ఆస్తి కూడా ఉంది అని తులసి కీర్తి గురించి డీటెయిల్స్ చెప్తూ ఉండడంతో అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ, తులసి, ఏం చెప్పాలనుకుంటున్నావు? నేరుగా చెప్పు. అయినా మనకెందుకు ఈ కీర్తి ఆస్తి గురించి అని తులసి వాళ్ళ పిన్ని మంజుల అనగానే తులసి కీర్తి వద్దకు వెళ్ళి ఆమె చేతులను పట్టుకుంటూ, పిన్ని, అన్నయ్య కీర్తి ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు. వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే కీర్తి ఎప్పటికీ నాతోనే ఉండిపోతుంది అని తులసి చెప్పగానే అందరూ ఒక నిమిషం పాటు సైలెంట్గా ఉన్నారు. తులసి, కీర్తి, వరుణ్ ముగ్గురు ఆశ్చర్యపోయి వాళ్ళ వైపు చూస్తూ, ఏంటి ఎవ్వరూ నోరు తెరవడం లేదు? మీకు కీర్తి నచ్చలేదా అని తులసి కాస్త చిన్నగా అడగడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టిగా ఒకేసారి నవ్వడంతో ఈ ముగ్గురు ఆశ్చర్యపోయి వాళ్ళనే చూస్తూ ఉన్నారు. ఏంటి ఇంకా అర్థం కావడం లేదా? వరుణ్ కీర్తిల గురించి మాకు ముందుగానే తెలుసు. నువ్వు ఇంకా పెళ్లి గురించే మాట్లాడుతున్నావు. మేమైతే పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టేశాము అని వాళ్ళు చెప్పగానే వరుణ్ కీర్తి వైపు చూస్తూ, ఒరే అన్నయ్య, నువ్వు ముందుగానే చెప్పేశావా అని కీర్తి వరుణ్ చెవి దగ్గర అడగడంతో అతను తల అడ్డంగా ఊపుతూ, నేను చెప్పలేదే తల్లి, నువ్వే చెప్పావేమో అనుకుంటున్నాను అని వాళ్ళు అనుకుంటూ ఉండగానే షాన్ వైపు చూసి, ఓహో, ఇతను చెప్పినట్టు ఉన్నాడు అని తులసి మనసులోనే అనుకుంటూ ఉంది. పిన్ని, నీకెలా తెలిసింది? అమ్మా, నువ్వైనా చెప్పు అని తులసి అడగగానే వాళ్ళు షాన్ వైపు చూపిస్తూ, తులసి, కీర్తి ఇక్కడికి రాకముందే షాన్ బాబు వీళ్ళిద్దరి గురించి ముందుగానే అంతా చెప్పాడు మాకు. కీర్తి లాంటి అమ్మాయి ఎక్కడా ఉండదు. నిజంగా వరుణ్కి తగ్గ జోడి అని అందరూ కీర్తిని మెచ్చుకుంటూ ఉంటే తులసి మాత్రం షాన్నే చూస్తూ, నా గురించే కాదు, నా ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తున్నావు. నువ్వు నిజంగా గ్రేట్ అంటూ ఆమె చేతి చిటికలో విరుస్తూ అతనికి దిష్టి తీస్తూ ఉంది. షాన్ కాఫీ తాగేసి అందరికీ బాయ్ చెప్పి అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రాత్రంతా నిద్ర లేనందుకేమో తులసి కాస్త టిఫిన్ తిని హాయిగా నిద్రపోతూ ఉంది. నిద్రలో షాన్ గుర్తుకు రావడంతో సడన్గా నిద్ర లేచి అతను ఏమీ తినకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఏమైనా తిన్నాడో లేదో. ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అన్నాడు. వర్క్లో పడితే అసలు ఆకలే గుర్తుకు రాదు అతనికి. నేనే ఏదైనా తీసుకొని వెళ్తాను అని అనుకుంటూనే వంటగదిలోకి వెళ్ళి అతని కోసం
ఎంతో ఇష్టంగా మనసు పెట్టి మరీ వంట చేసి లంచ్ బాక్స్ రెడీ చేసుకొని ఆఫీస్కి వెళ్ళింది. షాన్ మీటింగ్లో ఉన్నాడు అని తెలియగానే అతని క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంది. అక్కడికి వెళ్ళగానే ఆమెకు ఆ రోజు జరిగింది గుర్తుకు వచ్చి భయపడుతూ ఉంది. తులసి వచ్చింది అని తెలియగానే షాన్ మీటింగ్ పూర్తి చేసుకొని ఆమె కోసం క్యాబిన్లోకి వెళ్ళాడు. ఆమె భయపడుతూ ఉండడంతో షాన్ ఆమె భుజంపై చెయ్యి వేయగానే తులసి అతని నుండి దూరం జరుగుతూ, షాన్ వద్దు, ప్లీజ్ నన్నేమీ చేయకు అని కళ్ళు మూసుకొని అరుస్తూ ఉంది.